మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలా? ఒకటి ఈ నెల 27 తారీఖు ఒక సినిమా రిలీజ్ అవుతది. ఆ రిలీజ్ అయిన తర్వాత చూడండి నేను గూడా ఉన్నా దాంట్లో. నేను గూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసిన. చాలామంది పునర్విక, పునర్విక, పునర్విక. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండి నేనేం చేయలేకపోతున్నా. ఇంకా సాలరీ రాలా. ఏదో స్కానర్‌కి 1000, 2000 కొట్టేసి చేతులు దులుపుకోకూడదు అనుకుంటున్నా. అసలు మెయిన్ వాళ్ళ ఫాదరు నంబర్ కావాలి నాకు. డైరెక్ట్ స్కానర్ వచ్చింది నాకు. దీన్ని నమ్మాలో లేదో నాకు దీంట్లో కూడా పేరు పునర్వికానే ఉంది. ఏం బ్రో శాలరీ వస్తేనేనా నీకేం డబ్బులు లేదా నీకు ఆడంటారేమో. నేను 1000, 2000 ఇచ్చేసి గమ్మున ఉండకూడదు అనుకుంటున్నా. మేడం అయితే రిఫాత్కి వచ్చింది. ఈరోజు కూడా ఇక్కడ సెలవు అంట, ఆదివారం. మామూలుగా వీళ్ళకి సెలవు ఉండదు ఆదివారం. పైకి పోతానా, పైన చూపించా ఇది. ఇక్కడ అన్ని పైన అన్ని ప్లాస్టిక్ సామాన్లు, పింగాణి సామాన్లు, ఇంటికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి. పక్క దుప్పట్లు ఇది చూడు, 300 రూపాయలు. ఆ రొట్టెలు కూడా ఏడ సుమారుగా మా ఇంటి ఈ నుంచి అయితే ఈ ఇంటికాడ నుంచి అయితే 40 కిలోమీటర్లు. ఆఫీస్ అంటే లేబర్ ఆఫీస్ ఉండదు ఇక్కడ. ఇంతకుముందు ఒక ఆమె వచ్చింటే ఆమెను కూడా పంపించేసింది కదా మేడం. మొత్తం అన్నీ తీసి బయట పెట్టేసిన. 5వ రోజు రంజాను ఒక్క పొద్దు అయితే చెల్లించేసిన. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. రంజాను ఈరోజు 5వ రోజు అనమాట. 4 రోజులు చూసినారు కదా, ఈ 5వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. రాత్రి 1 గంటకి ఆ టైంలో అన్నం తింటాం కదా, అప్పుడు ఇక్కడ నిన్న పైపు విరిగిపోయింది కదా, చెక్ చేస్తే నీళ్ళు ఆ చెట్టు ఎంత హైట్ ఉన్నదో అంత హైట్ ఎగిరినాయి. మళ్ళీ అప్పటికప్పుడు మేడంకి వీడియో తీసి పెట్టినా, మేడం నీళ్ళు పోతున్నాయని. మేడం అయితే చెక్ చేయి ట్యాంకీలో నీళ్ళు వెంకి ఏమన్నా ఎక్కువ పోయినాయేమో అంటే, లేదు మేడం నిన్న రాత్రే పోయిందన్న. ఒకసారి చెక్ చేయాలి, చెక్ చేయాలి ట్యాంకీ నీళ్ళు. నీళ్ళు అయితే ఎక్కువ పోయిండు అనుకుంటున్నా, ఎందుకంటే నాకు తెలుసు కదా ఆ పైపు నా వల్ల ఇరిగిపోయింది. దండి ఉన్నాయి, రాత్రి కొన్నే పోయినాయి, అది పోవడం ఆలస్యం, నేను ఆఫ్ చేసేసిన. మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలా? ఒకటి ఈ నెల 27 తారీఖు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన తర్వాత చూడండి. నేను కూడా ఉన్నా దాంట్లో. నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసిన. ఎడిటింగ్లో లేపేసింటే మనకైతే తెలియదు. సినిమా వచ్చేందుకు మనం చెప్పలేము. ఇదే అనమాట. మీరు క్లాస్ హీరోని చూసుంటారు, మాస్ హీరోని చూసుంటారు. ఉత్తుత్త హీరోలు చేశాడు, దానికి మనోడే ప్రొడ్యూసర్, మహేష్ విట్ట అనమాట హీరో, మనోడే. దాంట్లో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేసిన. దాన్ని ఎడిటింగ్లో లేపేసింటే మనం ఏం చేయలేము. చూడాలా. ఈ నెల 27వ తేదీ వస్తుంది. ఇదే అనమాట నా గెటప్. దాంట్లో అన్న మహేష్ విట్ట అన్న నేను ఇద్దరం ఉన్నాం ఇక్కడ. ఈ నెల 27వ తేదీ సినిమా హాల్లో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చూడండి. నేను కనపడుతానో లేదో తెలియదు. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. కామెడీ సినిమా అనమాట. బోల్నా మేరకు డ్యూటీ పడా, నాకైతే డ్యూటీ పడింది. మేడం ఫోన్ చేసింది, బండి స్టార్ట్ అయింది. బండి తిరుగుతున్నాడు. ఇప్పుడు 11:52 అయింది. మేడం అడిగిపోతుందా? మేడం అయితే రిఫాత్కి వచ్చింది. ఈరోజు కూడా ఇక్కడ సెలవు అంట, ఆదివారం. మామూలుగా వీళ్ళకి సెలవు ఉండదు ఆదివారం. ఈరోజు ఏదో సౌదీకి సంబంధించింది ఏదో డే కానీ, అందుకే సెలవు ఇచ్చారు. ఎప్పుడు ఆడ ట్రాఫిక్ లేకపోయినా ఈడ మాత్రం ట్రాఫిక్ ఉంటుంది రిఫాత్ కాడ. ఆడ పార్కింగ్ లేదు, అందుకే ఆడ పెట్టినా. మేడం ఏమో లోపల రమ్మనింది. ఆ నుంచి మేడం మళ్ళీ ఇంకొకటి దానూబ్ మాల్కి అయితే వచ్చింది. ఇది ఇంకొక దానూబ్ మాల్ కానీ, ఇది ఫస్ట్ టైం రావడము. ఇది చాలా పెద్ద దానూబ్ కానీ, పైన కింద అన్నీ ఉన్నాయి. షాపింగ్ చేసేదానికి పైన కూడా ఉన్నాయి. పైకి పోతానా, పైన చూపించా ఇది. చూసా ఎంత పెద్దదో పైన కూడా. ఇది పైన ఇదంతా షాపింగ్, ఇది కింద. ఇక్కడ పైన అన్ని ప్లాస్టిక్ సామాన్లు, పింగాణి సామాన్లు, ఇంటికి కావాల్సిన సామాన్లు ఉన్నాయి. పక్క దుప్పట్లు ఇది చూడు, 300 రూపాయలు.
మేడం ఆడ షాపింగ్ చేస్తుంది, నేను ఇటు వచ్చేసిన. టవల్ ఇవాళ ఉన్నాయి. బ్యాగులు చూడ, ఈ బుట్టల్లాగా ఉన్నాయి, పొలం ఉన్నాయి అమ్మాయి. ఇదేమి చెక్కతో చేసిందేమో ఇక, చెక్కతో చేసినట్టున్నారు. విన్నా పోవాలి, మళ్ళీ మేడం వచ్చేస్తారు. ఇది చూడు బ్యాగులు, లగేజ్ బ్యాగులు. ఓ అమ్మో స్వామి, ఆఫర్ అంట 625, 695. ప్లాస్టిక్ చెట్లు, బొమ్మలు కూడా ఉన్నాయి, గాజు కానీ. ఈ పక్కన్ని బొమ్మలు షోకేస్లు, తాత డోలు కొట్టేది, అక్క గుడలు ఉతికేది, పెద్దమ్మ జెండా ఎత్తుకునేది. ఈ పక్క ఖర్జూరు కాయలకి వస్తున్నాడు పెద్ద నాయన. మా పేర్లు కూడా తీసుకున్నారు పిల్లల్లో. ఇంటి చూడండి ఎక్కడ. చలో ఇంకా మనం వెళ్ళిపోదాం. అయిపోయింది ఏడ కూడా షాపింగ్. అన్నీ తినేటివే, రొట్టెలు అవి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవాలని తీసుకుంటుంది మేడం. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, టైం 2 కాస్తుంది. ఆ నుంచి మళ్ళీ ఇంకొక పేజ్ పెట్టింది మేడం, రొట్టెలు కావాలని. ఆడిపోయి చూస్తే షాప్లో 3 గంటలకి రొట్టెలు తయారు చేస్తారంట. అందుకు ఇంటికి వచ్చేసినాం, అందుకే ఇంత లేటు. ఆ రొట్టెలు కూడా ఏడ సుమారుగా ఈ నుంచి మా ఇంటి ఈ నుంచి అయితే ఈ ఇంటికాడ నుంచి అయితే 40 కిలోమీటర్లు. డౌన్ టౌన్, దాని పేరు డౌన్ టౌన్ అంట. అంత దూరం గుర్తుపెట్టుకో ఇంక. ఈ షాపు ఎప్పుడన్నా చెప్తే తీసుకురా అని. అంత దూరం పోయితే కాదు. తమిజ్ సమన్ అంట, తమిజ్ సమన్. టైం 5 కూడా కాదు, అప్పుడే ఫోన్ చేసిన. ఆమెకి ఏ పని ఎక్కువ అయిపోయింది. అది ఒక అమ్మాయి కదా, ఇంకా ఆమె ఇంకొక ఆమె పని చేయని కూర్చునింది. ఏం ఒకటే చేసుకుంటుంది పాపం. రేపు వెళ్ళిపోతుంది అంట. రేపు వెళ్ళిపోదు, రేపు ఆఫీస్ ఒకటి ఉంది, ఆ ఆఫీస్కి పోయి క్యాన్సిల్ చేస్తారు అక్క అమ్మాయి కొత్త అమ్మది. ఆఫీస్ అంటే లేబర్ ఆఫీస్ ఉండదు ఇక్కడ. ఇంతకుముందు ఒక ఆమె వచ్చింటే ఆమెను కూడా పంపించేసింది కదా మేడం. సేమ్ అదే విధంగా ఈమెను కూడా ఆ లేబర్ ఆఫీస్ కాడికి పోయి తీసుకొని పోయి అక్కమ్మ క్యాన్సిల్, ఇంకా మళ్ళీ అంటే మొత్తానికి ఎగ్జిట్ కొట్టేసి పంపిస్తారనమాట. మన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. రొట్టెకి అమ్మినట్టున్నాడు. కరెక్ట్గా తినే టయానికి పంపించారు పాపం. ముందే తెచ్చుకోరు వాళ్ళు, వాళ్ళ మేడంకి వేడిగా కావాలి. ఎట్టో ఈరోజు రొట్టె ఇచ్చింది బా, ఒక రొట్టె, ఈ సలాడ్, ఇవి సమోసాలు, ఇది షోర్వా. ఇదేం షోర్వా, పాయసమా? ఏందో పాయసం అనుకుంటా. ఇదేమో పూలు. ఈరోజు బిర్యానీ కానీ మా దండిగా ఇచ్చింది. కప్షా దండిగా ఇచ్చింది. ఇంకేదేమో జ్యూస్. ఇది ఈరోజు ఇచ్చింది. తౌఫిక్ భాయ్ వచ్చే లోపల అన్నీ రెడీ చేసి పెడతాము. తౌఫిక్ భాయ్ కూడా తీసుకొచ్చినాడు, ఏందో చూద్దాం, అన్నీ రెడీ చేద్దాం. బెడ్షీట్ ఒకటి పెట్టాడు నా రూమ్లోనే, దీనిపైనే తింటున్నాం రోజు. అయ్యే తౌఫిక్ బయట చికెను, ఇది పూలు, ఇంతే నూడిల్స్. ఈ తౌఫిక్ బయట ఈ రూమ్నే ఇచ్చారు పాపం. ఎట్ట తింటాడు. మా ఇంట్లో కుప్ప ఇచ్చినారు. అన్నం దీనిలో వేస్తా దండి కూడా. అన్నం చూడు ఎంత నాదో. ఈ అన్నం తింటే కడుపు నిండిపోతుంది మాకు.
మొత్తం అన్నీ తీసి బయట పెట్టేసిన. ఇంకా టైం అయితే తినేయడమే. వెయిట్ చేద్దాం టైం కోసము. తోఫిక్ భాయ్ రాలా, వజ్జు చేసి వస్తా అన్నాడు. ఇది తోఫిక్ భాయ్కి ఇచ్చింది నూడిల్స్. అది తోఫిక్ భాయ్ది, అది తోఫిక్ భాయ్ది, ఇది తోఫిక్ భాయ్ది. ఈ తెల్లగా ఉండేటన్నీ మాయే, ఈ నల్లగా ఉండేటన్నీ తోఫిక్ భాయ్ అనమాట. అది కూడా మా ఇంట్లోంచి వచ్చింది. చలో చలో అజాన్ అజాన్. ఐదో రోజు రంజాను, ఒక్క పొద్దు అయితే చెల్లించేసిన. అమ్మా, నీళ్ళు ఇంకా తాగాలనిపిస్తుంది. నీళ్ళు ఎక్కువ దప్పికెచ్చేస్తున్నాయి. ఈరోజు బిర్యానీలో పచ్చడి వేసుకుంటాము. కప్షాల పచ్చడి. ఏం చేయాలా? కూరగిల వాళ్ళు कप्शा है ना? कप्शा नहीं है, बिरयानी है, कप्शा नहीं है। कप्शा को बिरयानी बोलते हैं, बिरयानी को कप्शा बोलते हैं। क्या मालूम नहीं है, क्या नाम है इसका मालूम नहीं है मेरे को। नहीं, ये बिरयानी है, ये कप्शा नहीं है। इसको आप बिरयानी, प्योर बिरयानी कह सकते हो, पुलाव कह सकते हो, मगर ये बिरयानी कप्शा नहीं है। సమోసా ఎవరైనా పప్పులో దీంట్లో అద్దుకొని తింటారా? నేను తింటాను. ये अभी कौन खाता है? बोलो, नूडल्स दिया है, सिर्फ बगी थी। वो नहीं कहेगा। क्या करता है? आइटम देता है, आइटम बढ़ा के देता है। इनको लगता है आइटम दूंगा तो खाएगा। आइटम में ज्यादा करता है, ऐसा ही है। वेजिटेबल राइस है ये तो भाई। इसका हाँ वेजिटेबल है पूरा, देखो वही है ना, यानी राइस पुलाव जैसा है, वेजिटेबल्स पुलाव है। वेजिटेबल राइस ಇದೆ. ఈ పచ్చడికి దీనికి బాగుంది. ఆయన చూడు ఇంతవరకు తెల్ల ఒక సమోసా ఎత్తుకుని తింటాడు, ఆకలి చచ్చిపోద్ది అంటే. నేను హైదరాబాద్ లేపేస్తాను. चलो शुरू करो। भूख नहीं है तुमको? क्या बोल रहा हूँ, भूख है। इमली ఆకలి మీద ఫాస్ట్గా తింటానా, ఎక్కువ తినలేను. ఇక్కడ ఎక్కడ నిండిపోయింది నాకు ఎప్పుడు. ఓకే, అందుకే నిదానంగా తినాలి. ఆకలి వేస్తాను, అందుకే అదరా తినేసిన. ఆ అన్నం పోతానే నాకు ఎట్లుందంటే బాగుంది ఫ్రీగా. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసినాం. ఇవన్నీ రాత్రికి ఎత్తి పెట్టేస్తాం. ये पूरा दाल है ना, ये पूरा रख दाल को रात को खाएगा ये रोटी से. ఇవన్నీ ఎత్తి పెట్టేస్తాం. ఇది అది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఒకటి ఉంది పూలు. ఇవన్నీ పెట్టేసి ఓన్లీ రైస్ ఒక్కటి తిన్నాము. రైస్ అయితే అయిపోయింది. రైస్ ఇది ఒక చికెన్ ఉన్నది, ఇది కూడా ఎత్తి పెట్టేద్దాం. ఇవి అయితే ఇంకా రాత్రి పెట్టుకుంటాము. నిన్న చేసిన పూలు అయితే ఒకరో మిగిలి ఇచ్చినట్టు ఇవి తినలా. ఏ బీ హే एक रोटी लाएगा अच्छा है. వీటన్నిటిని ఈ సిల్వర్ కవర్తో అయితే కప్పేద్దాం. ఈ సిల్వర్ కవర్ భలే ఉంటుంది బా, ఎట్టాడదానికైనా కప్పాడు వారే తగులుకొనేసింది. అయిపోయి సింపుల్గా తగులుకొనేస్తాను. అది చికెన్ అవుతుంది. మిగిలినది రొట్టె తీసుకొని వస్తాము. ఇప్పుడు 10:30 అయితే అంత టైము. కిतना 10:30 नहीं है 10:30 10:30 అయింది. రొట్టె కోసం అయితే పోతున్నాము. ड्यूटी पड़ा तुमको? क्या मेडिसिन का रोटी लाएगा 100 हाँ भैया, इसलिए आपको बुला लिया। मैं आपको इधर
वही है ना रमजान का पार्टी है बोले ना మొత్తం మాలిక్ ఇంటి దగ్గర అదే కేవల్తా వేసుకో ప్యాలెస్ 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 దగ్గర మొత్తం బండ్లన్నీ పెట్టేస్తున్నారు. చాలామంది పునర్విక 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 అని చాలామంది వీడియోలు చేస్తున్నారు. నిజంగా వాటిలన్నింటిని చూస్తూ ఉంటే సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని అనిపిస్తుంది. కానీ ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, వీళ్ళంతా ఏమైపోయారో నాకైతే అర్థం కావడంలే. నేను ఇంటి దగ్గర ఉంటే నేను డైరెక్ట్ వాళ్ళతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నేను కలిసి నేను హెల్ప్ చేయడం కానీ, అలాగే నా తరపున ఎంత అయితే వస్తుందో, ఎంత ఫన్ అయితే నేను ఫండ్స్ అయితే కలెక్ట్ చేయగలుగుతానో అంత నేను కూడా చేసిండు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండి నేనేం చేయలేకపోతున్నా, కానీ చేస్తా. ఏంటంటే నాకు ఇంకా శాలరీ రాలా, శాలరీ వస్తానే నేను చేయాలనుకున్నా. ఏదో స్కానర్కి 1000-2000 కొట్టేసి చేతులు దులుపుకోకూడదు అనుకుంటున్నా. నా వంతుగా ఆ పాపను చూస్తానే నాకు కొద్దిగా బాధ వేసింది. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుంది పిల్లల విలువ. సో ఆ పాపను చూస్తానే నాకు చాలా బాధ వేసింది. ఎప్పటి నుంచో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ వాళ్ళకి ఎవరికి మెసేజ్ చేయాలా, కొన్ని వందల మంది వీడియోలు పెట్టినారు, ఎవరికి మెసేజ్ చేయాలా, ఎవరు అసలు మెయిన్ వాళ్ళ ఫాదరు నెంబర్ కావాలి నాకు, అది దొరకడంలే. సో నేనైతే ఒక నెంబర్కి అయితే మెసేజ్ చేసిన, అది వాళ్ళదో కాదో తెలీదు. ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేసిన. మెసేజ్ చేస్తే నేను హాయ్ అని పెట్టినా. హాయ్ అని పెడితే వెంటనే నాకు స్కానర్ వచ్చింది. ఇప్పుడు సపోజు హాయ్ అంటే హాయ్ అన్నా, లేదంటే హాయ్ అండి ఎలా ఉండారు అది మామూలుగా అడుగుతారు కదా, అట్లా అడగకుండా డైరెక్ట్ స్కానర్ వచ్చింది నాకు. దీన్ని నమ్మాలో లేదో నాకు, దీంట్లో కూడా పేరు పునర్వికానే ఉంది. సో దీన్ని నమ్మాలో లేదో నాకైతే డౌట్గా ఉంది. మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి ఆయన స్కానర్ పెడితే నేను మళ్ళీ ఒక మెసేజ్ పెట్టినా, బ్రో మీరు పాప వాళ్ళ డాడీనా అని. అంటే అవునండి అని మెసేజ్ పెట్టినారు. నేను మళ్ళీ తర్వాత నేను ఆర్జీబీటీ వెంకిని అని మెసేజ్ పెట్టినా, దానికైతే రిప్లై రాలా. ఈ వీడియో కూడా వాళ్ళకి షేర్ ఎడిట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కానీ ఆయన చూస్తే నాకు కొద్దిగా రెస్పాన్స్ అయినారంటే నేను ఒక నా వంతు సాయము, ఇది చిన్నది కానీ పెద్దది కానీ, రూపాయి కానీ ₹2 కానీ, నా వంతు సాయం నేనైతే చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే నాకు ఇంకా జీతం రాలా, జీతం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతా. సో ఈ వీడియో అతనికి చేరేంతవరకు షేర్ చేయండి. ఒకవేళ ఆయన కూడా ఈ వీడియో చూస్తా అంటే నాకు కొద్దిగా రెస్పాన్స్ అవ్వాలా నేనైతే కోరుకుంటున్నాను అంతే. నేను కూడా హెల్ప్ చేయాలనుండా. ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు ఇంకా శాలరీ రాలా. ఏం బ్రో శాలరీ వస్తేనేనా నీకేం డబ్బులు లేదా నీకు ఆడంటారేమో. నేను 1000-2000 ఇచ్చేసి గమ్మున ఉండకూడదు అనుకుంటున్నాను. నా వంతుగా నేను ఒక పెద్ద పేమెంటే ఇద్దాం అనుకుంటున్నా. 10 रियाल जिबना, 10 रियाल जिबना। मैं खाया तो भाई क्या भाई 10 रियाल का खाता नहीं है, खाया नहीं, नहीं खाना है, नहीं खाता है, खाना है। हेलो वो दे दो, मिर्ची दे दो, मिर्ची दिखाओ। वो करता है, మిర్చి करता है, కూర करता है. 10 రియాల్ అయితే బాగా మందంగా ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ఖాళీగా ఉన్నది అంటే ఫతూర్ అయిపోయింది కాబట్టి ఖాళీగా ఉన్నది. జిబ్నా రొట్టె ఇరిపోయి దాలో ఇరిగిపోయింది. తీసుకుంటామో లేదా అని డౌట్గా వేసినాడు. ఏదైతే ఉంది మనమైనా ఎంచుకొని తినాలా, వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళు ఏం కావాల్సుకొని చేయలే కదా. ఓ హబీబీ, ఇది 10 రియాల్ కాదు, ఇది నాకు తెలిసి మామూలుదే. क्यों बड़ा है मगर इसमें जीबिन नहीं है, ज़्यादा जीबिन नहीं डाला. क्या बोल रहा है, कितना दिया बोल रहा है, ज़्यादा डाल दिया। ओ ज़्यादा डाल दिया कैसे बोले ज़्यादा डाल दिया. ఓకే వద్దు కామెడీ చేయాలి అప్పుడప్పుడు. రొట్టె ఇదే తీసుకున్నా, 10 రియాల్ రొట్టె. పెప్సీ లేదా అర్ధ లీటర్. టైం ఎట్టబోతుందో అర్థమే కావడం లేదు, సరసర పోతుంది. అప్పుడే 11:30 టైం. పెప్సీ స్ప్రైట్ ఉన్నది పెద్దది, తీసుకుంటా, ఇది బాగుంటుంది. అయ్యవా తోఫిక్ భాయ్కి సాల్ట్ సోడా కావాలంట. सॉल्ट सोडा मैं बनाएगा तुम खाओ इससे. సోడా కావాలని సోడా కోసం వెతికినా దొరికింది. तुम नहीं खाओगे, वो लेता है, चलो ले दूसरा भी. रखो, सोडा खाता है नहीं है मैं ये भी खाएगा. ఇది కూడా తాగుతా, తగ్గేదేలే, 2 తాగుతా, సోడా కూడా తాగుతా. मैं పగాగా సాల్ట్ సోడా एक స్పెషల్ तुमके लिए. डिश खाने का ఇక్కడ అంగళ్ళు కూడా పెట్టి అమ్ముతారు బయల్లో. ఈ రంజాన్కి ఓన్లీ ఏడ పడితే ఆడ పట్టి అంగళ్ళు పెట్టి బజ్జీలు, టీలు అట్లాంటి మనం అమ్ముతాం కదా, ఈదులలో అమ్ముతూ ఉంటారు కదా, ఆ విధంగా అంగళ్ళు పెట్టుకున్నారు. ఈడ కూడా అంగడి मेरी खिला
యాడ పడితే ఆడ పెట్టాడు ఇక్కడ చిన్న అంగడి పెట్టుకున్నాడు. इधर भी फ्री है, खुशी से खिला। साल्ट सोडा అయితే చేసిన तभी भाई पियो कैसा है बोल। नहीं है तुम्हारा पेट ऊपर आ गया। साल्ट ज़्यादा हो गया मेरा। पानी डालो। पन नहीं है मैं तो दूसरा ये है ना चलो बहुत अच्छी कैसा है बहुत अच्छा बहुत अच्छा। అవి దాలో ఇస్మే ఇయే హేనా ఇంకోటి ఉన్నది మర్చిపోయినా రెండు తెచ్చిన ఒకటి దాంతోనే కలిపిన. ओके ओके ओके। సాల్ట్ సోడా తాగుతున్నాం. खाना देखो कैसा हो गया, दही हो गया दही। సో చూశారు కదా ఈరోజు జర్నీ. 5 రోజులు అయితే ఒక పొద్దులు అయితే చెల్లించేసుకున్నా. ఇంకా రాత్రికి అయితే రొట్టె అయితే తింటాము. ఈ వీడియో చూసిన తర్వాత నాకు తెలిసి కొంతమంది మెసేజ్ చేయొచ్చు, అన్న మాకు చేయన్న, మాకు సెండ్ చేయన్న, మేము ఇస్తాము వాళ్ళకి అది ఇదని. నేనైతే నా 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 మనస్తత్వం ఏంటంటే అంటే ₹1 అయినా సరే అది చేరాల్సిన వాళ్ళకి చేరడము నాకు ఆనందం అనమాట. సో అట్లా నేను ఎవరికి ఇయ్యను. ఖచ్చితంగా వాళ్ళైతే రెస్పాన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. రెస్పాన్స్ అయిన తర్వాత ఈ లోపల నాకు కూడా శాలరీ వచ్చేస్తుంది. సో మనమైతే వాళ్ళకి హెల్ప్ చేద్దాము ఆయన రెస్పాన్స్ అయితే. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.